ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వెల్కమ్ బ్యాక్. పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. నిర్మాణ పనులకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. మహారాష్ట్ర వర్షాలతో గోదావరికి వరద ప్రవాహం పెరిగింది. వరదలో ఐరన్ తూరలు, పైపులు కొట్టుకుపోయాయి. స్పిల్ ఛానల్ మట్టి రహదారి కొట్టుకుపోయింది. స్పిల్వే రహదారిపైనే రాకపోకలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రతో పాటు ముంబై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ ప్రభావంతో గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. వరద ఉధృతికి నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు ఏర్పాటు చేసిన భారీ ఐరన్ పైపులు కొట్టుకుపోయాయి. స్పిల్ ఛానల్ కింద నిర్మాణ పనుల కోసం తాత్కాలికంగా వేసిన మట్టి రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం స్పిల్వేపై ఉన్న రహదారి ద్వారానే నిర్మాణ సామాగ్రి రవాణా, సిబ్బంది రాకపోకలు కొనసాగుతున్నాయి. పోలవరం స్పిల్వే వద్ద ప్రస్తుత నీటి మట్టం 26.69 మీటర్లుగా ఉంది. ఎగువ కాఫర్ డ్యాం వద్ద 26.8 మీటర్లుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.